ఆ డిఫరెన్స్ కేఏ పాల్ వచ్చి చెప్తే కానీ తెలుసుకోలేనంత స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అంటే ఒక పక్కన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పార్టీ, మరో పక్క విపరీతమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఇవాళ జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ విపరీతమైన క్రేజ్ ఉన్న ఫిల్మ్ స్టార్గా పార్టీ పెట్టి వచ్చున్నాయి. వీళ్ళందరినీ కాదని కేఏ పాల్ని ఎందుకు నమ్మాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేఏ పాల్కి ఎందుకు ఓట్ చేయాలి? మంచి క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్. ప్లీజ్ గివ్ మీ 3 minutes వితౌట్ ఇంటరప్షన్. 40 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? క్లారిటీ. ఎందుకు డిబేట్కి రమ్మంటున్నాను? ప్రపంచంలో 196 దేశాల్లో 150 దేశాల్లో ప్రధానమంత్రులు, గవర్నర్లు, ఎంపీలు డిబేట్ చేస్తారు డెమోక్రసీలో. సేవ్ డెమోక్రసీ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే డెమోక్రసీలో ఆయన, మేము ఉన్నది ముగ్గురు, నేను, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నది ముగ్గురని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అట్లా అనుకోవాలి కదా. చంద్రబాబు జగన్ పక్కన మిమ్మల్ని నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఒక్క మాట అండి, చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాలు నా ఎదుట నిలబడి నన్ను ఎయిర్పోర్ట్లో వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఒక అసిస్టెంట్గా తీసుకెళ్ళినట్టు ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? ఎంత గౌరవం ఇచ్చి. అమితాబ్ బచ్చన్ గారు ప్రాణాలు పోయినప్పుడు ఆయన సీట్ నాకు ఇచ్చి తలుపులు తీసి అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో 2005 డిసెంబర్ 13లో అంత పెద్ద ఆయన ఒక ముఖ్యమంత్రి. అప్పుడు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఓన్లీ. అప్పుడు దేశ నాయకులు 13 పార్టీలకి కో కన్వీనరు, చీఫ్ కన్వీనర్. చిన్న ఆయన కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిన్న ఆయన, చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డబ్బు లేని రాష్ట్రానికి. టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఆ సబ్జెక్ట్కి వద్దాం. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన 100కి 100% ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఫస్ట్ క్వశ్చన్. రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నారు, చేశారా? డ్వాక్రా మహిళలను రుణాలు మాఫీ దాదాపు 602 చేనేత కార్మికులు, అన్ని లిస్టు నాకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు. ప్రతి గ్రామంలో సీమాంధ్రని సింగపూర్ చేశారా? ప్రతి ఒక్కరు చేశారంటే ఆయనకి ఓటేయండి, చేయలేదంటే ఆయనకు ఓటేయకూడదు. తెలివైన వాళ్ళు తెలివైన పని. ఓకే, మాట్లాడుకుందాం. అయిపోయింది. డిబేటబుల్ పాయింట్స్